ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ స్వరాన్ని వినిపించండి అయ్యా. మా అందరికీ వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ మనసునివ్వండి. నీ చిత్తము చేయగలిగిన హృదయాన్ని కూడా మాకు దయచేయండి. నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 6వ వచనం. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనులు మోసుకొని వచ్చును. Psalms chapter 126 verse 6. He that goeth forth and weepeth, bearing precious seed, shall doubtless come again with rejoicing, bringing his sheaves with him. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడిన గాక, ఆమేన్. ఈ మాట చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదండి. నిజమే, దేవుడు చేసే ప్రతి కార్యం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని మరి ఏడ్చుచూ పోవాడు విత్తువాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడు అని చూస్తున్నాం కదా. మరి ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నీ జీవితంలో ఏడుస్తున్నావో నాకైతే తెలీదు. ఏ బాధ అయితే నీ మనసులో కలిగినావో మరి దేవుడు చూస్తున్నాడు దాన్ని. అయితే నీ మనసులో ఉన్నటువంటి ఆ కష్టానికి, ఆ బాధకి అవి విత్తనాల్లాగా ఉన్నాయేమో. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో వేస్తున్న ప్రతి విత్తనము వేస్ట్గా పోదండి. దేవుడి సన్నిధిలో మనం కారుస్తున్న ప్రతి కన్నీరు, మనం చేసిన ప్రతి ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు తప్ప దేవుడు మనల్ని అప్పుడు కూడా మనం వచ్చిన స్థితిలో పంపించే దేవుడు కాదు. మనం వేసిన విత్తనాలు మొలవకుండా అలాగా ఆగిపోయే విధంగా చేసే దేవుడు కూడా కాదండి. మనం కన్నీటితో ఏవైతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో, విత్తుతున్నామో, ఆ ప్రార్థనకి ప్రతిఫలము కోసుకునేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? పనల్లాగా ఉంటుంది. విత్తనాలు కొన్నిగా తీసుకుపోతాం కదండి. పిడికెడు విత్తనాలు తీసుకుపోతున్నాం, కానీ దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంది అంటే పనలు మోసుకొని వస్తారు అని చెప్తున్నాడు. అంతే కదా. మరి ఒక రైతు పంటలు పండించిన తర్వాత వాళ్ళన్నీ కూడా పనలతో మోసుకొని వస్తుంటారు కదా, తల మీదలు పెట్టుకొని. మరి వాళ్ళ చేతులతో వాళ్ళు పిడికళ్ళతో విత్తుతారు, కానీ ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారు. అలాగే ఈరోజు నీ స్థితి కూడా మరి విత్తనాల్లాగా, పిడికెడు విత్తనాల్లాగా ఉందేమో. అంటే ఏమీ కనిపించట్లేదేమో ఈరోజు నీ జీవితంలో, అంత కూడా అంధకారంగానే ఉందేమో. ఎక్కడ కూడా ఈ ఆశా కిరణం కనిపించట్లేదేమో. ఒక సీడ్కి ఇలానే ఉంటుందండి పరిస్థితి. ఒక విత్తనము భూమిలో నాటబడినప్పుడు మాత్రమే దానికి మరి ఫలితం అని వస్తుంది. అది మన చేతుల్లో ఉన్నప్పుడు, మన ధాన్యంలో ఉన్నప్పుడు, మన సంచుల్లో ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఫలాలు రావు. ఇప్పుడు ఆ విత్తనం వేయడానికి మరి దున్నబడాలి, అది లోపల నాటబడాలి. ఎప్పుడైతే అది లోపల నాటబడుతుందో, ఎప్పుడైతే దానికి వాటర్, దానికి మరి కాంటాక్ట్లోకి సన్ రైజ్ ఇవన్నీ వచ్చినప్పుడే ఒక విత్తనంలో నుంచి ఒక మొక్క అనేది బయటికి వస్తుంది. అది ఫలించినప్పుడు అనేకమైన గింజల్ని మనకు ఇస్తుంది. ఆ విత్తనం ఏం కావాలి? ఇప్పుడు మరణించాలి. ఆ విత్తనం లోపల చచ్చిపోతే తప్ప దాంట్లో నుంచి మొలక అనేది బయటికి రాదు. ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి ఎవరికైనా కూడా. ఎందుకంటే మరి మరణించడం, ఆ విత్తనం అక్కడ మరణిస్తేనే దాంట్లో నుంచి అనేకమైన ఫలాల్ని మనం చూస్తున్నట్టుగా మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒక విత్తనంగా ఉన్నాము. అయితే మనం ఏం కావాలి? ప్రతి విషయంలో కూడా ఈ మరణ జీవ పోరాటాలు పోరాడుతూనే ఉండాలన్నమాట. క్రైస్తవ జీవితం అంత ఈజీ కాదండి. ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు కూడా కష్టమే. ఇది అంత ఈజీ లైఫ్ కాదు. ఎందుకంటే శారీరకంగా జయించాలి, మానసికంగా జయించాలి, ఆత్మీయంగా జయించాలి. ప్రతిరోజు ఈ పోరాటంని జయించడం అనేది ఒక మనిషికి మరణ పోరాటం లాగానే ఉంటుందండి. అయితే ఈ పోరాటంలో నువ్వు నిలబడినప్పుడే నువ్వు ఫలించడి కొమ్మగా బయటకు వస్తావు. కాబట్టి ఈ పోరాటం అనేది చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఓడిపోతాము అని ఎప్పుడు బాధపడకుండా ధైర్యంగా నిలబడాలి ఈ పరిస్థితిలో. ఈ యొక్క పెయిన్ఫుల్ ప్రాసెస్ అనేది చాలామందికి నచ్చదనమాట. అంటే ఆ విత్తనము భూమిలోకి నాటబడినప్పుడు అది బయటికి కనిపించదు ఇంకా కదా అండి, లోపల ఉండిపోతుంది. ఆ కనిపించని ఆ యొక్క చీకటిని భరించలేమన్నమాట. ఆ విత్తనం లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బా నేనేంది, ఒకప్పుడు ఎంత బాగా నా యజమాని నన్ను ధాన్యంతో అన్నిటితో పాటు నా ఫ్రెండ్స్తో పాటు పెట్టినాడు, ఇప్పుడు నన్ను సపరేట్గా తీసుకొచ్చి ఇక్కడ నాటేశాడు, ఈ మట్టి అంతా నా మీద వేసాడు, నాకు చీకటి తప్ప ఏం కనిపించట్లేదు, నా పరిస్థితి ఏంటి అని అది ఏడ్చుకుంటూ కూర్చుంటే మరి అది ఫలిస్తుందా? ఫలించలేదు. కానీ అది అన్నిటికీ బేర్ చేసుకొని నన్ను నా యజమాని ఇక్కడ తీసుకొచ్చి ఒంటరిగా పెట్టాడు,
నేను ఈ చీకటి పరిస్థితిలో ఉన్నానంటే ఊరికనే అయితే నా యజమాని పెట్టాడు. నా వల్ల ఏదో మేలు జరుగుతది కాబట్టే పెట్టాడు అని ఆలోచించగలిగితే ఆ యొక్క విత్తనం ఏ విధంగా ఫలిస్తదో అలాగే మనం కూడా ఫలిస్తామనమాట. ఒక్క విత్తనంతో ఏం జరగదు గదండీ! కానీ ఆ ఒక్క విత్తనం మరణించినప్పుడే దాంట్లో నుంచి అనేకమైన గింజలు, ఫలాలు మనం చూస్తాం. అలాగే మన జీవితంలో కూడా మనం ఈరోజు ఎంత కష్టపడుతున్నామో, ఎంతగా కన్నీరు కారుస్తున్నామో, అనేక సార్లు దేవుడి సన్నిధిలో పోరాటం చేస్తున్నారేమో, చీకటి లాంటి పరిస్థితుల మధ్యలో ఎవ్వరు లేనటువంటి ఒంటరితనంతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఆ విత్తనం కూడా అలా ఎప్పుడు రోజు లైట్‌లో ఉండి ఒక్కసారి చీకట్లోకి పోయినప్పుడు అలానే అనిపించిందేమో. అలాగే ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి అలానే అనిపిస్తుందేమో. కానీ ఆ యొక్క విత్తనము నమ్మినట్లుగా మనం కూడా నమ్మాలండి. మన యజమానుడు, మన పరమ తండ్రి, మన వ్యవసాయకుడైనటువంటి దేవుడు ఊరికనే ఎక్కడ మనల్ని ఒంటరిగా అలా వదిలేయడు. మనల్ని ఫలింప చేయటానికే ఆ పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తున్నాడు. నువ్వు ఫలించడానికే, నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికే ఈరోజు నువ్వు ఒంటరితనం గుండా, చీకటి గుండా, లోయలాంటి అనుభవాల గుండా, కష్టాల గుండా వెళ్తున్నావేమో. వీటన్నిటికీ ప్రతిఫలం దేవుడిస్తాడండి ఒకరోజు. మన దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన దేవుడు చూస్తూ దాటిపోయే దేవుడు కాదు. నువ్వు ఏడుస్తుంటే పట్టించుకోకుండా పోయే దేవుడైతే ఎప్పుడు కాదండి. ఆగి మనకు సహాయం చేసే దేవుడు. నీ కష్టాలలో, నీ కన్నీళ్ళలో, నీ దుఃఖంలో, వేదనలో దేవుడు అలాగే విడిచిపెట్టాడు కానీ ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయన ఓదారుస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు. ఈరోజు ఒక వ్యక్తి మరి పరిస్థితుల్లో పడగలుగుతున్నాడు అంటే అది దేవుడి సహాయం మాత్రమే. మనుషులు ఎంతగా ఓదార్చినా, మనుషులు ఎంతగా ధైర్యం చెప్పినా సరిపోదండి. కానీ దేవుడిచ్చే ధైర్యము మరి ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా దాంట్లో నిలబెట్టగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే. అందుకే ఈరోజు నువ్వు పిడికిలలో ఉన్నావేమో కానీ రేపొద్దున మరి ఎలా కోయబడతావంటే నువ్వు విస్తారముగా మరి పనళ్ళు మోసుకు వెళ్ళే రీతిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ చేతితో తీసుకుని వెళ్ళి ఆ పిడికడు మనం విత్తుతామో అది భూమిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దానికి కొయ్యబడుతుందో తర్వాత ఎక్కడికి వస్తుంది, అది తలాల మీదకి వచ్చి మోసుకొని పోయే పరిస్థితిలో వస్తుంది. అంటే అంత గొప్పగా దేవుడు ఈరోజు నా స్థితి చాలా తక్కువగా ఉంది, నేను ఏమీ లేనిదాన్ని, ఏమీ లేనివాడిని, ఇలానే మిగిలిపోతుందా అని నువ్వు ఎప్పుడు అనుకోదు. దేవుడు ఎవరిని ఎప్పుడు అలానే పెట్టడండి. ఏ విధంగా అయితే పనులు తిరిగి తల మీదకి వచ్చి మోయబడతాయో అలాగే మనల్ని కూడా దేవుడు ఒక రోజు ఎత్తుతాడు. ప్రతిరోజు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు వేసినటువంటి విత్తనాలు, కారుస్తున్న కన్నీరు ఖచ్చితంగా దేవుడు మనం పనల్లాగా కోసుకునేటువంటి అవకాశం మనకి ఇస్తాడండి. మరి ఈ లోకంలో మనం వేసే విత్తనాలకే ఆ దేవుడు ఇవ్వకపోతే అవి కూడా బయటికి రాలేవు కదండి. మనం ఏమైనా చేయగలుగుతామా? ఆ విత్తనాల్ని మనం బయటికి రాండి మొలకలు అంటే వస్తాయి, రావు కదా. ఆ దేవాది దేవుడే మనల్ని ప్రేమించి మనకు ఆహారం కావాలని చెప్పి ఆ విత్తనాలకు ఆజ్ఞాపించినప్పుడు అవి ఫలించి మనకి గింజలు ఇస్తున్నప్పుడు, ఆహారాన్ని ఇస్తున్నప్పుడు మన జీవితాల్లో మన పరమ తండ్రి దగ్గర మనం కారుస్తున్న కన్నీళ్లు, మనం వేస్తున్న విత్తనాలకి ఫలితాలు రాకుండా అయితే ఎప్పుడు ఉండవండి. అది ఆలస్యం అవ్వచ్చేమో, బట్ అది ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో నిర్లక్ష్యంగా మాత్రం ఎప్పుడు ఉండదు. ఖచ్చితంగా మనకి జవాబు అనేది దేవుడిస్తాడు. ఈరోజు నువ్వేమైనా ఏడ్చాలనుకుంటే దేవుడి దగ్గర ఏడ్చు, నువ్వేమైనా బాధపడాలనుకుంటే దేవుడి దగ్గరే బాధపడు. ఎందుకంటే శాశ్వతమైన పరిష్కారం ఇచ్చేది దేవుడు. టెంపరరీ పరిష్కారాల కోసం, టెంపరరీ సొల్యూషన్స్ కోసం మనం పరుగు తీయాల్సిన అవసరం లేదు. మన దేవుడు పర్మనెంట్ సొల్యూషన్స్ ఇస్తాడు. కొంచెం ఆలస్యమైన మరి ఆ విత్తనం మట్టిలో దాయబడినట్లుగా, చీకట్లో ఉన్నట్లుగా ఈరోజు నీ పరిస్థితి కూడా అనిపిస్తున్నప్పటికీ నువ్వు భయపడొద్దు. నీలో నుంచి వచ్చే జీవము, నీలో నుంచి వచ్చే ఫలము అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. ఈ అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఇచ్చిన ఈ అద్భుతమైన ప్రామిస్ కొరకై వందనాలు. ఈరోజు ఎంతమంది కన్నీటితో నీ సన్నిధిలో విత్తుతున్నారో దానికి కావాల్సిన పంటను కోసుకోవడానికి శక్తిని దేవా, అలాగే ఆ పనులు తల మీద ఎత్తబడినప్పుడు దేవా నిజంగా ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. శ్రమలు అనేటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్న, చీకటికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ ఆశ్చర్యకరమైన వెలుగును చూసి నేను మహింపరచడానికి, నీ అద్భుతాలు చూసి నేను కీర్తించడానికి ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ కార్యం చూడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.